హలో అందరికీ. ఈ మధ్య మనకి జున్ను పాలు దొరకటమే చాలా కష్టమైపోయింది కదా! కానీ అదే టెక్స్చర్, అదే స్వీట్‌నెస్, అరోమా వస్తుంది ఇప్పుడు నేను చూపించేలా చేస్తే. నోట్లో వేస్తే అమృతంలా కరిగిపోయే ఈ జున్నుని జున్ను పాలు లేకుండా ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్ ఏమేం కావాలో చూద్దాం రండి. ఒక 150 గ్రామ్స్ బెల్లంని ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి. మాకు ఇక్కడ చిన్న చిన్న కుందుల్లాగా దొరుకుతాయి మేము వాడే బెల్లం ఇది. ఇవి ఒక 4 తరిగి పెట్టుకున్నాను నేను పక్కన. తర్వాత ఒక పప్పు గుత్తి తీసుకొని కొన్ని మిరియాలు, ఇలాచి మనం దంచి పెట్టుకోవాలి. ఒక 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ జున్ను పొడి. జర్మనీ వచ్చే ముందు పికిల్స్ ప్యాక్ చేయించుకోవడానికి వెళ్ళిన షాప్‌లో ఇవి ఉన్నాయి. ట్రై చేద్దామని తెచ్చుకున్నాం ఒక 3 ప్యాకెట్స్. దీని వెనుక మనకి ప్రాసెస్ ఎలా చేయాలనేది ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ ప్యాకెట్‌లో ఉన్న పౌడర్ అంతా ఎంప్టీ చేసుకుందాం. దీనిలో మనం దంచి పెట్టుకున్న ఇలాచి, మిరియాలు, బెల్లం అన్నీ యాడ్ చేసుకోవాలి. ఈ మిరియాలు, ఇలాచీది మీ దగ్గర పౌడర్ ఉంటే వాడుకోవచ్చు. నా దగ్గర పౌడర్ లేదు. సో, ఇలా దంచేసి వేసేసుకుంటున్నాను. మిరియాలు మీ టేస్ట్‌ని బట్టి కొద్దిగా ఎక్కువ, తక్కువ అయినా పర్వాలేదు. కొద్దిగా స్పైస్ ఇష్టం పడే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. బావుంటుంది కారం కారంగా, తీయగా. కానీ కంప్లీట్‌గా స్కిప్ అయితే చేయొద్దు. లైట్‌గా అన్నా వేసుకోండి. ఆ ఫ్లేవర్ ఉంటేనే బావుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక 1/2 లీటర్ మిల్క్ వేసుకోవాలి. ఈ గ్లాస్ నాది 250 ఎంఎల్ గ్లాసు. దీంతో 2 గ్లాసుల పాలు వేసుకున్నాను నేను. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా ఒక స్పూన్ తీసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం. ఉండలు అనేది ఉండకూడదు. బెల్లం కూడా పెద్ద పెద్దగా దంచేసి వేస్తే మనకి కరగదు. సో, అందుకనే ఈ పొడి ఇవన్నీ వీటిల్లో కలిసేలాగా ఉండాలంటే ఇలా చిన్న చిన్నగా తురిమేసి వేసుకుంటే తొందరగా కలిసిపోతుంది. కరిగిపోతుంది గూడా. పొడి కరెక్ట్‌గా కలవాలి. ఉండలుండలు అనిపిస్తది ఫస్ట్. కానీ అది నిదానంగా కలిపితే ఆ ఉండలు అవన్నీ కరిగిపోతుంది. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్‌లో ఒక గ్లాస్ వాటర్ వేసి ఈ మనం కలుపుకున్న బౌల్ ఉంది గదా! ఆ బౌల్ దీంట్లో పెట్టేయండి. దీని మీద ఒక లిడ్‌తో క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసేసి ఈ ప్రెషర్ కుక్కర్ మూత క్లోజ్ చేసేద్దాం. ఇడ్లీ స్టీమర్ ఉంటే మీరు ఇడ్లీ స్టీమర్ గూడా వాడుకోవచ్చు. నా దగ్గర లేదు. అందుకే నేను ప్రెషర్ కుక్కరే వాడుతున్నాను. మనం ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత విజిల్ పెట్టకూడదు స్టీమ్ చేసేటప్పుడు. సో, నో విజిల్. ఇప్పుడు ఒక 15 మినిట్స్ పాటు హీట్ ఆన్ చేసి స్టీమ్ చేసుకోవాలి. మనకి వన్స్ 15 మినిట్స్ అయిపోయిన తర్వాత హీట్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ వరకు ఓపెన్ చేయొద్దు. ఇది నాది స్టీమింగ్ అండ్ రెస్ట్ కూడా అయిపోయింది. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను నేను. గిన్నె మీద పెట్టిన ప్లేట్‌ని తీయటానికి ఏదన్నా స్పూన్ లాంటిది వాడండి. నాకులాగా డైరెక్ట్‌గా హ్యాండ్ మాత్రం పెట్టొద్దు. నేను హ్యాండ్ పెట్టి నాకు చేయి కాలి వెనక్కి వెళ్ళి ఒక డాన్స్ మూవ్ కూడా చేసేసి వచ్చేసాను నేను. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని సైడ్ నుంచి కొద్దిగా కట్ చేసి చూడండి. చక్కగా గడ్డలాగా సెపరేట్ అయిపోద్ది. ఇలా సెపరేట్ అయిందంటే మనకి జున్ను అయిపోయినట్టే. ఇప్పుడు ఈ బౌల్ తీసేసి బయట పెట్టేసుకొని వేడి చల్లారేదాకా ఉంచి వేడి చల్లారిపోయిన తర్వాత మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చల్లగా తింటే బావుంటుంది ఇది. వేడి మీద తిన్న దానికన్నా. సొంత ఊరుల నుంచి దూరంగా సిటీస్‌లో ఉండేవాళ్ళు గానీ, ఇలా వేరే కంట్రీకి వచ్చేవాళ్ళు గానీ, ఇలాంటి జున్ను పొడి ప్యాకెట్స్ క్యారీ చేస్తే జున్ను తినాలనిపించినప్పుడల్లా మనకి ఆ క్రేవింగ్ వచ్చినప్పుడల్లా చక్కగా చేసుకొని హ్యాపీగా తినేయొచ్చు. ఎగ్జాక్ట్ టేస్ట్ అసలు ఏమీ తేడా ఉండదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది ఇంకా చల్లబడే కొద్దీ గట్టిపడుతుంది. బెల్లం బదులుగా పంచదార కూడా యూజ్ చేయొచ్చు ఇష్టమున్న వాళ్ళు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.